కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతి సభ మనం జరుపుకుంటున్నాం. కామ్రేడ్ మారోజు వీరన్న ఏదైతే తాను రూపొందించి ఆచరించినటువంటి సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని అప్పుడున్నటువంటి పాలకవర్గ పార్టీలు లేదా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దాన్ని సంస్కరణవాద రాజకీయాలని మారోజు వీరన్న తీసుకొస్తారని చెప్పి ఆ రోజు చెప్పారు. కామ్రేడ్ మారోజు వీరన్న ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. తర్వాత మాగూడెంలో మా రాజ్యం, మాతాండలో మా రాజ్యం, ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి, ఆదివాసులకు సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని పనిచేసి ఇప్పుడు ఆచరణలో విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ఆశించినటువంటి ఆశయంలో భాగంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి అవకాశవాద పెట్టుబడిదారి భూస్వామ్యవాదులే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక తెలంగాణలో వాళ్ళకి రాజ్యం వచ్చింది. కానీ కామ్రేడ్ మారోజు వీరన్న కలగన్నటువంటి భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న ప్రతిపాదించాడు. అందరూ వచ్చి వేదిక దగ్గర కూర్చోవాలి. ఆ చెట్ల కింద నిలబడ్డారు కదా అమ్మలు, మీ అందరి కోసమే మేము ఊళ్ళోకి వచ్చినాం, అన్న కోసం మాట్లాడుతున్నాం. దయచేసి అందరు ఇక్కడికి రావాలి. తమ్ముళ్ళు, బిడ్డలు అందరు రండి అమ్మ ఇక్కడికి. అన్నలు అందరు ఇక్కడికి రండి, వేదిక దగ్గరికి వచ్చి కూర్చోవాలి. దయచేసి 4 మాటలు. వీళ్ళు దూరం నుంచి కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు, ఇది కేంద్ర కమిటీ. దయచేసి అందరి మాటలు వినండి. ఆ విధంగా కామ్రేడ్ మారోజు వీరన్న తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆచరించినటువంటి నాయకుడు. అందులో ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి, ఎవరు రూపొందించినటువంటి వర్గకుల పోరాటాన్ని, సైద్ధాంతాన్ని, ఇక్కడ ఇండియా విప్లవ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న చాలా సౌమ్యుడు. జనశక్తి మన 2 పందాల పోరాటంలో ఆ రోజు ఉన్నటువంటి అగ్రకుల భూస్వామి నాయకత్వం అంతా కూడా ఒక్కటై విప్లవకారుల త్యాగాలను కులాల జడ్లలో వడిపోయకండి చెప్పి వాళ్ళు ఒక 12 పేజీలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అవి కులవర్గ సిద్ధాంతాన్ని మారోజు వీరన్న ప్రతిపాదిస్తే వాళ్ళు దాన్ని అపోజ్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఓటం పాలు కావడం జరిగింది. అంతిమంగా కామ్రేడ్ మారోజు వీరన్న రూపొందించినటువంటి ఆలోచన విధానం నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా విప్లవం అనే ఒక మావాడలో మా రాజ్యం అనే ఒక వినూత్నమైనటువంటి విప్లవ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేపట్టాం. ఇది ఎప్పుడైతే విజయవంతమవుతుందో ఈ దేశ విప్లవం విజయవంతమవుతుంది. ఎందుకోసమంటే ప్రతి కులానికి అధికారం కావాలని చెప్పి మారోజు వీరన్న ఆలోచనలో ఉంది. ప్రతి వర్గానికి, కులానికి, జాతికి, మతానికి, స్త్రీలకు అందరికీ కూడా సమానంగా రాజ్యాధికారం రావాలని చెప్పినటువంటి వాడు మారోజు వీరన్న. ఎవరైనా ఇప్పటివరకు చెప్పినటువంటి కమ్యూనిస్ట్ యోధులందరూ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే చాలా పరిమితంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా. కానీ పరిపూర్ణమైనటువంటి ప్రజా విముక్తి ఆలోచన కామ్రేడ్ మారోజు వీరన్న దారినే ఇక్కడ ఈ దేశంలో ఈ ప్రజలకంతా కూడా దళిత, బహుజన, జాతులు, కులాలు, వర్గాలు, మతాలు అన్ని ప్రజలకు కూడా విముక్తి సాధిస్తారని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న నాయకత్వంలోనే మావాడలో మా రాజ్యం, ఒక దేశం మరో దేశాన్ని, ఒక ప్రాంతం మరో ప్రాంతాన్ని, ఒక జాతి మరో జాతిని, ఒక కులం మరో కులాన్ని, ఒక మతం మరో మతాన్ని పరిపాలించే అధికారం ఎన్నటికీ లేదని చెప్పి విశ్లేషించినటువంటి వాడు కామ్రేడ్ మారోజు వీరన్న. ఇట్లాంటి విశ్లేషణ ఈ దేశంలో ఎవరు చేయలేదు ఇప్పటివరకు. చేసినటువంటిది, ఆచరించినటువంటి వాడు కామ్రేడ్ మారోజు వీరన్న. ఆయన ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి మనందరి మీద ఉంది. కాబట్టి మనము భవిష్యత్తులో కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయాల కోసం, సాధన కోసం మీరందరూ కూడా కంకణబద్దులై దాంట్లో పాల్గొని మన పార్టీ ఇస్తున్నటువంటి కార్యాచరణలో కూడా మనం పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను.